ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా కాకినాడ నగరంలోని ఓటర్ల జాబితా ప్రక్రియలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నగర ఉపాధ్యక్షులు తుమ్మల రమేష్ తెలిపారు. బుధవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఓటర్లు ముసాయిదాపై జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక పరిశీలకులుగా హాజరైన సీనియర్ ఐఏఎస్ అధికారి యువరాజ్ ఎదుట ఓటర్లు సవరణ ప్రక్రియలో అభ్యంతరాలను తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు టీడీపీ శ్రేణులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు తుమ్మల రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గదుల సాయిబాబా, ఓమి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఆయనకి ప్రతి విషయాన్ని కూడా జిల్లా వేడిగా ఆయనకి తీసుకెళ్ళడం జరిగిన తర్వాత కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో డెత్లు కానీ అదే కొత్తగా ఓటులు చేర్చవలసిన ఓటుల విషయంలో కానీ ఏ ఇబ్బందులు ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఆయనకి చెప్పడం జరిగింది. గతం నుంచి కూడా కలెక్టర్ మేడం గారు అవకతవకలు ఉంటే అవకతవకలు అన్నట్లు కూడా సరిదిద్దడం జరిగింది. కాబట్టి కొన్ని విషయాల్లో వచ్చేసరికి కాకినాడ విషయం వచ్చేసరికి కాకినాడలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ ఇబ్బందుల్ని మన ఈ కాకినాడకు సంబంధించినటువంటి తుమ్మల రమేష్ మా పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆయన కూడా తెలియజేయడం జరిగింది. కమిషనర్ ఎస్పెషల్లీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాకినాడలో అని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా దాని గురించి ఎస్పెషల్లీ మేము దాని మీద దృష్టి పెడతామండి, మేము చూస్తామండి అన్నాడు. ఆయన మేము ఏమైతే ఉన్నాయో అన్నిటిని కూడా డెత్ల విషయంలో కానీ అదే ఇదైతే ఓటర్ల విషయంలో కానీ ప్రత్యేకించి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి మత్స్యకారులకు ఎక్కడా కూడా అన్నం పెట్టిన భోజనం పెట్టిన దాఖలాలు లేవు ఈ ప్రభుత్వంలో. మరి ఎదురు చూస్తూ ఉన్నారు, ఆకలి తలమటిస్తూ ఉన్నారు మత్స్యకారులు. ఉదాహరణకి దుమ్ములపేట, పర్లవపేట, ఏటుమొగ, కొత్త కాకినాడ, గోలీపేట ఈ ప్రాంతాలన్నీ, నాగరాజుపేట ఇవన్నీ కూడా మత్స్యకారులు నివసించే ప్రాంతాలు. ఇప్పటికే ఈ ప్రాంతాలన్నీ కూడా నీట ములిగాయి. కనీసం అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. మరి గత ప్రభుత్వంలో అనేక డ్రైనేజీ వ్యవస్థని, మరి నూతన డ్రైనేజీ వ్యవస్థని నిర్మాణం చేపడితే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేక ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ఆ ప్రాంతాలన్నీ నీట మునిగే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి మత్స్యకారులకి, మరి ఆకలితో అలమటిస్తున్నటువంటి మత్స్యకారులకు అన్నం పెట్టాలని, ఆహారం అందజేయాలని, అదేవిధంగా నష్టపోయినటువంటి మరి బోట్లన్నీ కూడా ఒడ్డుని కట్టేసి మరి ఎక్కడికక్కడ దెబ్బలు తగిలేసి ఉన్నాయి. ఆ బోట్లన్నిటిని నష్టపరిహారాన్ని మరి పరిశీలించి అంచనా వేసి మరి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మరి తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా మరి మత్స్యకారులందరినీ ఆకలి తీర్చి ఆర్థికంగా ఆదుకొని జరిగిన నష్టాన్ని ఈ తుఫాను ఆర్థిక సహాయ నిధి నుండి చేపట్టాలని కోరడం జరిగింది. వారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నారు.